ప్రతిక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి 31,000 కోట్లు. ఉత్తర దక్షిణ భాగాలకు కలిపి అధికారులు అంచనా వ్యయం. 350 కిలోమీటర్ల రోడ్డుకు 4,500 హెక్టార్ల భూమి అవసరం. ఉత్తర భాగం నిర్మాణానికి ఆగస్టులో రాష్ట్ర సర్కార్ టెండర్లు. పరిహారంలో 50 చెల్లింపు కోసం హడ్కో నుంచి రుణం. రీజనల్ రింగ్ రోడ్డు ఆర్ఆర్ఆర్ నిర్మాణ పనులకు అడుగులు వేగంగా పడుతున్నాయి. ఉత్తర దక్షిణ భాగాలుగా నిర్మించే ఈ రహదారి నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయంపై అధికారులు ఒక అంచనాకు వచ్చారు. 2 భాగాలు కలిపి మొత్తం 350 కిలోమీటర్ల మేర నిర్మాణం కానున్న ఆర్ఆర్ఆర్కు 31,000 కోట్ల మేర నిధులు ఖర్చవుతాయని లెక్కగట్టారు. తొలుత నిర్మాణం చేపట్టే ఉత్తర భాగం రహదారికి ఆగస్టు 2వ వారంలో టెండర్లకు వెళ్లాలని ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించిన నేపథ్యంలో రహదారి స్వరూపాన్ని కూడా ఖరారు చేశారు. మరోవైపు దక్షిణ భాగంపైన జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI అధికారులు కసరత్తు చేస్తున్నారు. అలైన్మెంట్ పై చర్చలు జరుపుతున్నారు. ఈ వివరాలతో కేంద్రానికి లేఖ రాయనున్నారు. కాగా ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి 4,500 హెక్టార్ల భూమి అవసరమవుతుందని గతంలోనే తేల్చారు. ఇందులో ఉత్తర భాగం నిర్మాణానికి 90% భూసేకరణ పూర్తి చేశారు. పరిహారం, నిర్మాణ ఖర్చు విషయంలో అధికారులు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు దక్షిణ భాగం రహదారి నిర్మాణ ప్రతిపాదనలు పంపాలని గతంలోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణ జాతీయ రహదారుల సంస్థ అధికారులను ఆదేశించారు. దీంతో DPR పనులపై అధికారులు నిమగ్నమయ్యారు. రాష్ట్రంలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆర్ఆర్ఆర్ నిర్మాణంపై కృతనిశ్చయంతో ఉంది. గతేడాది డిసెంబర్లో సర్కార్ చొరవతో ఉత్తర భాగం యుటిలిటీ ఛార్జీల చెల్లింపు అంశానికి తెరపడింది. దక్షిణ భాగం రోడ్డుకు జాతీయ రహదారి నంబర్ను కేటాయించేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. కాగా సంగారెడ్డి చౌటుప్పల్ వరకు 161 కిలోమీటర్ల మేర నిర్మాణం జరుపుకునే ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం కోసం 1,940 హెక్టార్ల మేర భూమి అవసరం పడుతుంది. రోడ్డు నిర్మాణానికి మొత్తం 15,000 కోట్లకు పైగా నిధులు అవసరమవుతున్నాయి. ఇందులో పరిహారానికే 5,200 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇక చౌటుప్పల్లో మొదలై సంగారెడ్డికి అనుసంధానమయ్యే దక్షిణ భాగం రహదారి 189 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది. అందుకు 2,000 హెక్టార్ల భూమి అవసరమవుతుంది. ఈ రోడ్డు నిర్మాణానికి 16,000 కోట్లకు పైగా నిధులు అవసరమవుతుండగా ఇందులో 6,500 కోట్ల నుంచి 7,000 కోట్ల వరకు భూ పరిహారం కింద చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తేల్చారు. దీని ప్రకారం మొత్తం 350 కిలోమీటర్ల మేర నిర్మితమయ్యే రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి 31,000 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. పరిహారంలో రాష్ట్ర వాటా 6,300 కోట్లు. ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి గాను NHAI సేకరించిన భూమికి చెల్లించే మొత్తం భూ పరిహారంలో సగం వాటాను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఈ రోడ్డును మంజూరు చేస్తే భూ పరిహారం చెల్లింపులో 50% రాష్ట్ర వాటాగా చెల్లిస్తామని 2018 ఆగస్టు 29న కేంద్ర మంత్రికి అప్పటి సీఎం కేసీఆర్ రాసిన లేఖలో పేర్కొన్నారు. దాంతో ఉత్తర భాగం భూ సేకరణలో సగం వాటా కింద 2,700 కోట్లు, దక్షిణ భాగం భూ సేకరణలో సగం వాటా కింద 3,600 కోట్లు కలిపి మొత్తం దాదాపు 6,300 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం NHAIకి చెల్లించాలి. దీంతో ఈ మొత్తాన్ని బ్యాంకు నుంచి రుణంగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.